ప్రతి ఒక్క సెకండ్ ఎంతో విలువైనది. ఒక్క నిమిషం తేడా వచ్చినా కొన్నిసార్లు జీవితమే తలకిందులవుతుంది. సూర్యుడిని చూసి, ఎండని చూసి, నక్షత్రాలను చూసి టైం చెప్పే రోజులు పోయాయి. ఈ గడియారాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి అని తెలుసుకుందాం రండి. కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్దాం. డైరెక్ట్గా గడియారాలు తయారవ్వలేదు. గడియారాలు లేనప్పుడు వేకువజాము, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, మధ్యరాత్రి ఇలా డివైడ్ చేసుకొని లెక్క వేసుకునే వాళ్ళు. నీడ గడియారం వచ్చింది. రాళ్ళ నుండి వచ్చే నీడతో చూసి లెక్క వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత నీటి గడియారం వచ్చింది. ఇవన్నీ 3000 సంవత్సరాల క్రితమే వచ్చాయి. నీటిని నింపిన పాత్రను ఉంచుతారు పైన. కింద ఉన్న పాత్రలోకి ఒక్కొక్క బొట్టు కిందకి పడేది. ఇలా చూసుకొని టైంని క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇసుక గడియారం వచ్చింది. నీటికి బదులుగా ఇసుకను ఉపయోగించారు. కొన్ని చోట్ల క్లాక్ టవర్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి విలేజ్లో ఒక్కొక్క క్లాక్ టవర్ని కట్టేవాళ్ళు. గంటకొకసారి గంట మోగుతుంది క్లాక్ టవర్ నుండి. దీని ద్వారా ప్రజలు టైంని తెలుసుకునేవాళ్ళు. తర్వాత మోడర్న్ క్లాక్స్ వచ్చాయి. ఎన్నో ఆవిష్కరణల తర్వాత ఈ క్లాక్స్ వచ్చాయి. ఒక్కసారి మాత్రమే అవ్వలేదు. మొదట్లో కేవలం గంటల ముళ్ళు వచ్చింది, ఎప్పటికో నిమిషాల ముళ్ళు, తర్వాత ఎప్పటికో సెకండ్ల ముళ్ళు కూడా వచ్చి చేరాయి. గడియారాలు చాలా పెద్దవిగా ఉండేవి. వాటిని చిన్నగా చేయడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ చేయలేదు. గడియారాలు చాలా కాస్ట్లీగా ఉండేవి. దాంతో మిడిల్ క్లాస్ వాళ్ళు గడియారాలు కొనుక్కోలేకపోయేవాళ్ళు. అందువల్ల ఆ రోజుల్లో ఉన్న రాజులు ప్రతి ఊరికి ఒక క్లాక్ టవర్ని కట్టించేవాళ్ళు. దాని ద్వారా ప్రజలు టైంని తెలుసుకునేవాళ్ళు. వాచెస్ ఎలా వచ్చాయి అంటే రాజులు గడియారాన్ని చిన్నగా చేపించుకొని దాన్ని చైన్కి తగిలించుకొని వాళ్ళ కోటుకి వేలాడ తీసేవాళ్ళు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హ్యాండ్కి కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. అలా వాచెస్ కూడా వచ్చాయి. ఈ వాచెస్కి ఆవిష్కరణ చేసింది పాస్కల్, క్యాలిక్యులేటర్ చేసింది కూడా ఈయనే. ఇలా వాచెస్, క్లాక్స్, క్యాలిక్యులేటర్స్ అన్నీ ఆ టైంలోనే వచ్చాయి.